నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. జై పెద్దమ్మ తల్లి. ఈరోజు రాష్ట్ర తెలంగాణ బోనాల పండుగ ఉత్సవాలతో ఈరోజు పెద్దమ్మ తల్లి కట్టబోసమ్మ కోసమ్మ బోనాలు అంగరంగ వైభవంగా ఈరోజు మంచిగా జరుపుకోవడం జరిగింది. ఒక 15,000 మంది రావడం జరిగింది. యువజనులు హనుమాన్ యువజన సంఘము మరియు సహకార సంఘము పెద్దలు మరి అందరూ సహాయకారులు యూత్ మొత్తం అందరూ కలిసి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం బోనాలు అంగరంగ వైభవంగా వచ్చి మరియు హైదరాబాద్ అందరూ మంచిగా బోనాలు చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి? గత 10 సంవత్సరాల నుంచి మరి చేసుకుంటూ వస్తున్నాము. మరి ఈసారి రాను ఏంటంటే పబ్లిక్ జనాలు ఎక్కువైపోయి చాలా ఒక 3-4 వేల మంది 5-10,000 మంది దాకా జనాలు వచ్చేసి చాలా మంచిగా అంగరంగ వైభవంగా మంచిగా జరగడం జరిగింది. ఈసారి ఎంతమంది భక్తులు ఇచ్చేసారు? ఈసారి 10,000 దాకా వచ్చారు. 10,000 దాకా వచ్చారు. మంచిగా ఉత్సాహంతో మంచిగా బోనాలు జరుపుకోవడము జరిగింది. మీరు గవర్నమెంట్ని మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? గవర్నమెంట్ మాకు వచ్చేసేదంటే ఇక్కడ మాకు ఆర్థిక సహాయము మాకు అందాలి. అక్కడ లోటుపాట్లు కొంచెం ఉంది, అది చేయగలరని చెప్పి మేము గుడి కొరకు నిర్మాణం చూడాలి కావాలని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు ఈ సందర్భంగా మరి కార్పొరేటర్ కానీ విచ్చేసిన ముఖ్య అతిథులు మరి మదియాస్ గారు, కార్పొరేటర్ గారు, కొందరు రామరెడ్డి రంగారెడ్డి గారు ఇచ్చేసి జరిగింది. వాళ్ళు దర్శనం చేసుకుని మంచిగా జరిగింది, మంచిగా ఓకే అని చెప్పి వచ్చింది. చివరిగా మీరు భక్తులకు ఏం సందేశం ఇస్తారు అధ్యక్షులుగా? అమ్మవారు చల్లగా చూడాలని చెప్పేసి ఊరు బాగుండాలి, అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా భక్తులకు కోరుకుంటున్నాం. వారి కోరిక మీద అందరూ వర్షాలు పడి ఎంతో ప్రజలకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి. అమ్మవారి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు హైదరాబాద్ గ్రామ ప్రజలకు అందరికీ కలగాలని గుజరాత్ సహార సంఘం తరఫున మరి హనుమాన్ యోజన సంఘం తరఫున హైదరాబాద్ గుజరాత్ ప్రజల తరఫున హైదరాబాద్ ప్రజలకు అందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ సందర్భంగా మరి ఈరోజు హయత్నగర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఒక బోనాల పండుగకు విచ్చేసినటువంటి భక్తులకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి ఇప్పటి వరకు దాదాపు ఒక 10,000 మంది కూడా ఈ యొక్క అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. ఇంకా దాదాపు 10 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఈ యొక్క ఉత్సవాలకు సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా హనుమాన్ యోజన సంఘం, గుజరాత్ సహకార సంఘం సభ్యులకు, అదేవిధంగా పెద్దమ్మ గుడి, కట్టమైసమ్మ గుడి, పోచమ్మ గుడి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున అమ్మవారు ఎల్లప్పుడూ కృపా కటాక్షాలు ప్రసాదించాలని చెప్పి ప్రార్థించుకుంటూ, అదేవిధంగా అమ్మవారిని ఈ యొక్క రాష్ట్రము, దేశము అందరినీ ప్రజలందరినీ కూడా చల్లగా కాపాడాలని, పాడి పంటలతో చక్కటి వర్షాలతో ఈ సంవత్సరం కూడా దీవించాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించుకుంటున్నాము. జై పెద్దమ్మ తల్లి.